ఆయనకి ఫోన్ చేస్తే ఏమనుకుంటారో ఏమో. అన్నీ తెలిసి పెళ్లి చేసుకున్నా ఉన్నట్టుండి అల్లుడు రాలేదనే గొడవ మొదలైంది. ఒకసారి ఆయన్ని పిలిచి లాంఛనంగా అత్తగారింట్లో అడుగు పెడితే అప్పుడు అమ్మా నాన్న ఊరుకుంటారు. హలో హలో, నేను మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను. హలో, కొత్త పెళ్లి కూతురా, నువ్వెందుకు ఫోన్ చేశావో నాకు తెలుసులే. ఆయన ఇంట్లో ఉన్నారా? సత్యవన్నయ్య ఇంట్లో లేడు, ఈరోజు వస్తానని చెప్పాడు. ఆయనతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఆయన రాగానే ఓసారి ఫోన్ చేయించవా? ఏమైంది మహాలక్ష్మి? అక్కడేమైనా సమస్య? సమస్య అంటే సమస్య కాదు, ఓసారి ఆయన వచ్చి వెళ్ళమనాలి అంతే. అలాగే, నేను అన్నయ్య రాగానే ఫోన్ చేయిస్తాను. ఉంటాను. అదేంటి, అన్నయ్య కొట్టాల్లోనే ఉండాలి కదా? ఒకవేళ వస్తే ఇక్కడికి రావాలి. అక్కడ ఇక్కడ లేకుండా మరెక్కడికి వెళ్ళి ఉంటాడు? జ్యోతి, అన్నయ్య ఎక్కడున్నాడు? ఇంకెక్కడుంటాడు? కొట్టాల్లో కొత్తల్లుడిగా కాపురం చేస్తుంటాడు. అలా అయితే మహాలక్ష్మి నీకు ఫోన్ ఎందుకు చేసింది? నువ్వేదో చెప్పి నన్ను నమ్మించాలని చూడకు. మీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటుంటే నేను ఆ రూమ్లో నుంచి విన్నాను. అన్నయ్య కొట్టాలకు వెళ్ళాడా లేదా? నాకు కరెక్ట్గా తెలీదు. అక్కడ లేడు అనగాని ఇక్కడికి వస్తున్నాడేమో అనుకున్నాను. జ్యోతి, నువ్వేదో దాస్తున్నావు. వదిన ఆయన ఉన్నారా అనగానే ఇప్పుడు లేడు, ఈరోజు వస్తాడని ఎలా చెప్పావు? నిజం చెప్పు జ్యోతి, అన్నయ్య కొట్టాలకు వెళ్ళాడా లేదా? అయితే నేను అంత చెప్పినా అన్నయ్య ఇక్కడే ఉన్నాడన్నమాట. నా ముందు మాత్రం కొట్టాలకు వెళ్ళినట్టు నాటకం ఆడాడు, అంతే కదా? అమ్మా రాధా, ఎలా ఉన్నావు? బావున్నానన్నయ్య, నువ్వెలా ఉన్నావు? అయినా ఫోన్ కూడా చేయకుండా వచ్చావేంటి? పైగా వదిన్ని కూడా తీసుకురాలేదు. నేను పిలిచానమ్మా, తనే రాలేదు. పైగా బాబాయ్ సిటీలో అర్జెంట్ పనుందని పురమాయించాడు. అందుకే రాత్రి బండికి వచ్చేసాను. నువ్వు నిజంగా రాత్రి బండికి వచ్చావా? అదేంటమ్మా అలా అడిగావు? ఏం లేదులే అన్నయ్య, ఊరికే అడిగాను. ఓసారి వదినతో మాట్లాడాలి. దానికెందుకమ్మా ఫోను? ఇప్పుడు నీతో బోల్డ్ విషయాలు మాట్లాడాలి. ఈ ఫోన్ చేసిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నయ్య. హలో, చెప్పు రాధా. నేనేం చెప్తాను? అక్కడ విషయాలు నువ్వే చెప్పాలి. అన్నయ్య ఎలా ఉన్నాడు? మీ అన్నయ్యకి సంతోషంగా ఉన్నారు. ఆహా, ఒకసారి అన్నయ్యని పిలవ్వా, నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయ్యో, ఆయన ఇప్పుడే బయటకు వెళ్లారు. మన ఇల్లు దాటుంటారు అంతే. త్వరగా మాట్లాడాలి, కొంచెం పిలువు వదినా. సరే, లైన్లో ఉండు. సందు చివరున్నారేమో చూసొస్తాను. హలో రాధా. ఏమొదినా, అన్నయ్య వచ్చాడా? లేదు రాధా, అక్కడి వరకెళ్ళి చూసొచ్చాను, కనిపించలేదు. ఆయన వెళ్ళిపోయినట్టున్నారు. వదినా, అందరూ కలిసి నన్నెందుకు పిచ్చిదాన్ని చేస్తున్నారు? నువ్వేమో అన్నయ్య ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళడం చెప్తున్నావు. జ్యోతేమో అన్నయ్య కొట్టాల్లోనే ఉన్నాడని చెప్తుంది. అన్నయ్య ఏమో ఇప్పుడే కొట్టాల నుంచి వచ్చానని చెప్తున్నాడు. అసలు ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నారు? ఏమన్నయ్య, ఇంతమంది ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? నేను చెప్తాను, ముందు ఫోన్ పెట్టేయమ్మా. నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నానమ్మా, అందుకే ఇక్కడే ఉండిపోయాను. ఏమన్నయ్యా, ఎందుకు విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నావు? నాకేమైనా జబ్బా? లేకపోతే నువ్వు వెళ్ళిపోతే నేను చస్తానా? ఏంటో మా మాటలు? రాధా, చిన్నప్పటి నుంచి అన్నయ్య నిన్ను విడిచి ఒక్కరోజైనా లేడు కదే, అందుకే కొట్టాలకి వెళ్ళలేదు.
ఏంటి అందరూ చెప్పిందే చెప్తారు? పెళ్లి కాకముందంటే సరే, ఇప్పుడు పెళ్ళయింది, అన్నయ్యకో భార్య ఉంది, ఆ పరిస్థితి ఎవరు పట్టించుకోరా? మహాలక్ష్మికి ఏంటమ్మా, వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలతో హాయిగా ఉంది. ఏంటన్నయ్యా నువ్వు? నీలా అందరు భర్తలు అనుకుంటే పెళ్ళైన ఆడవాళ్ళని పుట్టింట్లోనే వదిలేస్తారు. నువ్వు లేకుండా అందరూ సత్యం ఎక్కడా సత్యం ఎక్కడా అంటుంటే వదిన పడే బాధను చెప్పలేవు. అది అనిపించి నాకే తెలుస్తుంది. ఇకేం మాట్లాడి లాభం లేదు. మనం ఈ రోజే కొట్టాలకు వెళ్తున్నాం. అన్ని లాంఛనాలతో వదిని మన ఇంటికి తీసుకొద్దాం. ఇప్పటికిప్పుడంటే ఎలాగమ్మా? మీరేం రానవసరం లేదు, నేను వెళ్తాలే. నేను నిన్ను నమ్మనన్నయ్యా. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళవు. ఆయన రాగానే అందరం కొట్టాలకు వెళ్దాం. వంశీ గారికి సిటీలో ఏమైనా పనుందేమోనే. ఏ పనున్నా సరే ముందు కొట్టాలకు వెళ్ళి అన్నయ్య వదిని కలిపి ఆ తర్వాత కావాలంటే ఆయన తిరిగి వస్తారులే. ఈ ఒక్క విషయంలో రాధ మొండిగట్టు అని అనిపించుకున్నా పర్వాలేదు. కొత్తగా పెళ్లైన వాళ్ళని విడదీసిందనే మాట కన్నా అదేం ఎక్కువేం కాదు. కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న బిడ్డ మట్టిలో కలిసిపోయిన తర్వాత ఇన్నాళ్ళ కడుపు నిండా అన్నం తిన్నాను. అది నేను బతకడానికి కాదు, వాళ్ళని నాశనం చేసి ఆ సంతోషాన్ని కళ్ళతో చూడ్డానికి. చూస్తాను, చూసి తీరుతాను. హారిక, అమ్మ హారిక, హారిక, ఏంటి పిన్ని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? ఎందుకో చెప్పు పిన్ని. నా జీవితం ఎటు నాశనం అయిపోయింది. ఏడవలసింది నేను, నువ్వెందుకు పిన్ని ఏడవడం? ఊరుకో. హారిక, నేనేడుస్తుంది నీ గురించి కాదమ్మా, నాకొచ్చిన కళ గురించి. తలుచుకుంటేనే భయం వేస్తోంది. అసలు అలాంటి కళ వచ్చిందంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తోందమ్మా. ఏం కళ వచ్చింది పిన్ని? ఏం చెప్పంటావమ్మా, పాప ఒంటరిగా ఉన్నట్టు, టయానికి ఇన్సులిన్ ఇవ్వక గిలగిలలాడిపోతున్నట్టు, చివరికి పాప. వద్దమ్మా, నా నోటితో నేను చెప్పలేను. నా మాట వినమ్మా, మనం ఎలాగైనా పాపని మనతో తెచ్చుకోవాలి. ఏం చేసైనా పాపని మనం తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలని నాకు ఉంది పిన్ని, కానీ అది రావాలి కదా. అప్పటికే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. అవసరమైతే కోర్టుకైనా వెళ్తానని బెదిరించాను. బెదిరించావు సరే, మీ ఆయన నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? వీలైనంత వరకు నీకు నాకు ఏదో ఒకటి చెప్పి మళ్ళీ నీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు. కానీ పాప ఊసే ఎత్తడం లేదు. నాకు ఇవన్నీ చూస్తుంటే ఒకటే అనిపిస్తోంది, పాపని మనకిచ్చే ఉద్దేశం అతనికి ఖచ్చితంగా లేదు. పాపను మనకివ్వరని ఎలా చెప్పగలవు పిన్ని? ఏం లేదమ్మా, పాపని నీకిచ్చేస్తే ఇక మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం తెగిపోతుంది కదా. అప్పుడు నీ దారి నువ్వు చూసుకుంటావు. ఇక మీ ఆయనకి నిన్ను కలుసుకునే అవకాశం ఉండదు. అందుకే ఇంత నాటకం ఆడుతున్నాడు. ఇక మనం ఊరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. పదమ్మా, వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు పరువు కోసమైనా భయపడి పాపను మనకిస్తాడు. కానీ ఇప్పటిదాకా జరిగిన విషయం మనకే తెలుసు. అప్పుడు కోర్టులు పేపర్లు అని ఊరంతా తెలిసిపోతుంది. ఏమిటమ్మా ఇది? మొగుడు కొట్టినందుకు కాదు, ఆడపడుచు నవ్వినందుకు బాధపడిందంట వెనకటికి నీలాంటిది ఒకటి. నువ్వు ఎవరి గురించి ఆలోచించకు, నా మాట విను.
వెంటనే కంప్లైంట్ ఇద్దాం పదా. హారిక, నువ్వు ఆగినా నేను ఆగను. నువ్వు వచ్చినా రాకపోయినా కంప్లైంట్ ఇస్తాను, ఇచ్చి తీరుతాను. మీకోసం పాపని నేను వదులుకోలేను. రాధా, రాధా, ఏంటండి? తల పగిలిపోయేలా ఉంది. వెంటనే టాబ్లెట్ కావాలి. ఇంట్లో తలనొప్పి టాబ్లెట్స్ ఉన్నాయి, తీసుకొస్తాను. ఆ టాబ్లెట్కి తగ్గదు రాధా, వేరేది రాసిస్తాను. పెన్ను పేపర్ తీసుకురా. వెంటనే ఈ మెడిసిన్ తీసుకురావాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వద్దు రాధా, సరస్వతిని పంపించు. సరస్వతి అన్నం తింటుందండి. కంచెం దగ్గర నుంచి లేవడం మంచిది కాదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వద్దు రాధా, నువ్వు పక్కనే ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏంటండి డాక్టర్ అయ్యుండి కంగారు పడుతున్నారు? సరస్వతి, ఏందమ్మా? ఈయనకి తలనొప్పిగా ఉందంట. నువ్వు వెళ్ళి ఈ మందులు తీసుకురా. గట్లేనేమ్మా. త్వరగా వచ్చేయి. రాధా, పైన బెడ్రూమ్లో ఈ టాబ్లెట్స్ పెట్టినట్టు గుర్తు. నువ్వు వెళ్ళి ఒకసారి చూసిరా. నా పాపను ఎలా కలుసుకోవాలో నాకు తెలిసే. నీ నోటితో నువ్వే ఆ నిజాన్ని చెప్తావు. ఎందుకు ఏడుస్తున్నావు? మీ మమ్మీ నీకే కాదే, మీ డాడీకి కావాలి. మమ్మీ మమ్మీ అంటే మీ మమ్మీ రాదు. మీ డాడీ ఇంకొకరిని మమ్మీ చేస్తేనే నువ్వు మీ మమ్మీ దగ్గరికి వెళ్తావు. అర్థమైందా? అరవకు, అరిస్తే చంపేస్తాను. పడుకో పడుకో. అదే నీకు ఇక్కడ తక్కువేంటే? స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు, హోంవర్క్ చేయాల్సిన పని లేదు. సుఖంగా తిని నిద్రపోమంటే దానికి కూడా ఏడిపోయినా? ఏంట్లాయరు, ఏ వెదోపనం చేయబోయి పోలీసులకు దొరికిపోయా ఏంటి? పరిగెత్తుకుంటూ వచ్చావు. నేను పోలీసులకు దొరికినా నష్టం లేదు, ఎలాగోలా బయటకు వస్తాను.
కానీ ఆ రోజు స్టేషన్ నుంచి పాపం తీసుకొచ్చిన వాళ్ళు దొరికిపోయాడు. వాణ్ణి పోలీసులు ఆ కేసులో అరెస్ట్ చేయలేదు, ఇంకేదో చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ కానిస్టేబుల్ వీడిని గుర్తుపట్టాడు. అందుకే ఈ విషయంలో వీలైనంత వరకు కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం చెప్తుంటాను. అయినా మీరు నా మాట వింటేగా. ఏం చేయమంటావు? అన్ని పనులు నేను ఒక్కడిని చేయలేను కదా. పైగా లాయర్ని అవడంతో నేను అందరికీ తెలుసు. సర్లే, నీ విషయం నాకెందుకు. ఇప్పుడు దొరికిన వాడు పొజిషన్ గురించి చెప్పు. వాడు నోరిపుతాడా? ఇప్పుతాడు గాని మన గురించి పోలీసులకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మేనేజ్ చేశాడు. వాడు ఎప్పుడైనా పోలీసులకు దొరికిపోతే ఆ పాపని తీసుకురమ్మని ఎవరో వచ్చారు, మీకు డబ్బులిచ్చారు, పాపని వాళ్ళకు అప్పగించాను అని కథ చెప్పమని చెప్పాను. ఏ సంబంధం లేకుండా వాడి దగ్గరికి పాప కోసం ఎవరో ఎలా వచ్చారని ఎస్ఐ అడిగితే దానికి సమాధానం చెప్తాడు. నేను ఇలాంటి పనులు చేస్తుంటాను కాబట్టి ఇలాంటి అవసరాలు ఉన్నవారు నన్నే కాంటాక్ట్ అవుతారని చెప్తాడు. గుడ్. మొత్తానికి ఈ విషయంలో బాగానే మేనేజ్ చేశాం. నాగరాజు, ఈ విషయంలో మేనేజ్ చేశాను కానీ మన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఆస్తి విషయం తెలిసిన దగ్గర నుంచి ఎస్ఐ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. అవతల కిషోర్ ఎలాగైనా మన నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. నువ్వెలాగైనా ఈ పని త్వరగా పూర్తి చేయాలి. నాకు పరిస్థితి అర్థమైంది. పాపను ఎక్కువ రోజులు మన దగ్గర ఉంచుకోవడం నాకు ప్రమాదంగానే ఉంది. ఆ పాప కథకి ఒక ముగింపు పలకాలి. ఇప్పటివరకు చాప కింద నీరులా మన ప్లాన్ అమలు చేయాలనుకున్నాను. దానికి కొంచెం ఆలస్యమైన ప్లాన్ పగడ్బందీగా అమలవుతుంది. ఎవ్వరికీ ఏ అనుమానం రాదు. కానీ ఇప్పుడు అలా కాదు. సునామీలా చుట్టేయాలి. అందరికీ మన ప్లాన్ తెలిసిపోయినా పర్వాలేదు. ఏమైందో తెలుసుకునే లోపే మన ప్లాన్ ముగించుకోవాలి. అలాగే ఆ ముసలోడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఎంక్వైరీ చేస్తుండడు. వాడు మనకి బాగా ఉపయోగపడుతుంది. సరస్వతి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. నేను వెళ్ళినా బాగుండేది, ఈ పాటికి వచ్చేసేదాన్ని. మీరేమో నన్ను వెళ్ళనివ్వలేదు. వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. సారీ సరస్వతి, భోజనం మధ్యలో నేను పంపించాను. ఏంది బాబు ఇది? ఈ మాత్రం దానికి క్షమాపణ చెప్పాలనా? నీకు ఒంట్లో బాగోకనే కదా బయట పంపించినావు. సర్లే, నువ్వు వెళ్ళి భోంచేయి. ఏమండి, కాసేపు పడుకుందరు గాని. ఈ టాబ్లెట్ వేసుకోగానే నిద్రపోకూడదు రాదా? నువ్వేం టెన్షన్ పడుకో, కాసేపట్లో తగ్గిపోతుంది. నువ్వు వెళ్ళి పడుకో. డాక్టర్ బాబు, గదేందో గాని అన్నం తిన్న కాడి నుంచి ఒకటే వాంతులు అవుతున్నాయి. అవుతాయి, ఇంకాసేపు అలాగే అవుతాయి. ఆ తర్వాత బ్లడ్ వస్తుంది, ఆ తర్వాత పోతావు.
ఇంకా అర్థం కాలేదా? కాసేపట్లో నువ్వు చస్తున్నావు. ఏంటి బాబుగా మాటలు? ఆపవే నీ యాక్టింగ్. నువ్వు ఆ కిడ్నాపర్ గడి మనిషివని నాకు తెలుసు. నేనే నీ సెల్కి ఫోన్ చేసి ఎస్ఐకి పట్టించాలని చూశాను, కానీ నువ్వు మిస్ అయ్యావు. ఇక నువ్వు తప్పించుకోలేవు. కాసేపట్లో చస్తావు. ఏం చేసావు? నిన్ను టాబ్లెట్లకు పంపి నువ్వు తినే అన్నంలో విషం కలిపాను.